రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం రాసుకుంది. వైఎస్ఆర్సీపీపై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తీవ్ర విమర్శలు చేశారు. జనసేనలో భారీగా చేరికలు ఉంటాయని ప్రకటిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలపై పలు ఆరోపణలు చేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని వలసపాకల గంగరాజనగర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పంతం నానాజీ మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ 2వ అధ్యాయం ప్రారంభమైందని, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా 35,000 మంది నాయకులు పార్టీలో చేరనున్నారని తెలిపారు. ప్రజల్లో మార్పు కోరుకునే శక్తులన్నీ జనసేన వైపు చూస్తున్నాయని అన్నారు. రావణ్ పేరుతో సోషల్ మీడియాలో హిందూ దేవుళ్లు, హిందూ ధర్మాన్ని అవమానిస్తూ కులాలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తికి వైఎస్ఆర్సీపీ నాయకత్వం పరోక్షంగా మద్దతు ఇస్తోందని ఆరోపించారు. అలాగే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ పార్టీ గుర్తుపై పోటీ చేస్తే ఓటమి భయంతోనే అలాంటి ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. త్రిమూర్తులు తమ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని నానాజీ డిమాండ్ చేశారు. రావాలి అనేవాడు జర్నలిస్ట్ అట, ఎనాలిస్ట్ అంటూ, అలాగే జర్నలిజాన్ని పవిత్రంగా చేసే బాధ్యత. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి తెలిసింది జర్నలిజం అంటే ఎలుగెత్తి ఒక తప్పును కానీ ఒక మంచిని కానీ ఎలుగెత్తి చాటి, మంచి అయితే 10 మందికి ఆ మంచిగా ప్రవర్తిస్తారు, చెడు అయితే ఇలా చేయించినోడు శిక్షించబడతాడని చెప్పి జర్నలిజం. ఆ జర్నలిజం ముసుగులో పెట్టి ఈ పని చేస్తుంటే మీ అందరిని అవమానించినట్టుగా నేను భావిస్తాను. అతను దేశభక్తి లేదు, సమాజం మీద బాధ్యత లేదు అని వెనకేసుకొస్తారు వైసీపీ. అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే 6093 పురమాయించినటువంటి వ్యక్తిగా చాలా క్లియర్గా ఎందుకు ఆందోళన చేస్తుంది. ఆయన అరెస్ట్ చేస్తే వీళ్ళకెంత ఒక దేశద్రోహి ఒకటి ఎవరో స్పెషల్ మాట్లాడి కులాలని మతాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకోవచ్చు, స్టేట్ ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఎందుకు వైసీపీ దీంట్లో ఎంటర్ అవుతుంది? ఎందుకు స్వయంగా మూల ఎక్కడ పడుకుని బెంగళూరులో పడుకున్నవాడు ఎందుకు లేచి మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేసుకోవడానికి వారి యొక్క అస్తుందని చెప్తారు. బచ్చకు జోసెఫ్ అనేవాడు రాక్షసుడైనా రావణాసుడి పేరు పెట్టుకున్నప్పుడే అతను మనిషి కాదని మన అందరికీ అర్థమైంది. పైగా హై రామ్ అంటూ కొత్త పాట పాడుతున్నాడు. జగన్ అనవలసిన హే రావణ్ అని అనాలని హై రామ్ అనకూడదు. రాముడు అంటే తల్లి మాటలు ఇచ్చి మహాపురుషుడు. మరి జగన్ తల్లిని ఇంటి నుంచి గెట్టేసింది కష్టపుత్రుడు, చెల్లిని మోసం చేసింది దొంగ, అన్నయ్య అలాంటి వాడు శ్రీరాముడి పేరు పాడలేండి. తల్లిని చెల్లిని కూడా చూడలేనటువంటి వాడు శ్రీరాముడి గురించి మాట్లాడడం హైరామ్ అనడం కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది. జోడులేసుకుని తిరుపతి గుడిలోకి వెళ్ళినటువంటి మహాభక్తుడు శ్రీరామ్ అని వేళ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా జేడా శ్రవణ్ ఈయన వైసీపీ ముసుగు నుండి మాట్లాడుతున్నారు. ఆ ముసుగు తొలగించి డైరెక్ట్గా వైసీపీ కళ్ళు వేసుకోమని నేను సలహా చెప్తాను. ఎందుకు ముసుగులు వేసుకుని దాని మీద శుభ్రంగా కండువాలు బజార్లో దొరికితే కండువా లేదంటే నువ్వన్నా వేసేసుకుని వెళ్ళిపోమని చెప్పి అతను నేను సలహా ఇస్తాను. ఈనాటికి ఈ కూటమి ప్రభుత్వంలో అస్థిరపరచాలన్న ఆలోచన మీకు కలిగిన మరుక్షణం ఒక 2-3 నెలలుగా ప్లాన్ చేసుకుంటా ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు. అంటే ఇవన్నీ ఆలోచిస్తామంటే వెనకాల ఈ దేశంలో ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్ర అవకాశం గతంలో ఇలాంటి పనులు చేయడానికి బీహార్, వెస్ట్ బెంగాల్ ఇలాంటి ఏరియాలు ఉన్నాయి. ఆ ఏరియాలన్నీ బీజేపీ వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇవాళ ఒక క్రిమినల్ చరిత్ర రాష్ట్రంగా దీన్ని తయారు చేద్దామని అతను 5 సంవత్సరాలు కొన్ని వేల మంది క్రిమినల్స్ తయారు చేసి వదిలేశాడు దేశం. ఇప్పుడు వాళ్ళందరినీ యాక్టివేట్ చేస్తూ ఉన్నారు. అలాంటి దేశద్రోహికి ఉపా చట్టం ప్రకారం అన్యాబిలిటీ యాక్ట్, ప్రివెంటివ్ యాక్ట్. ఎందుకంటే దేశద్రోహి అర్థమైపోతా ఉంది. ఈ దేశంలో మెజారిటీ ఆఫ్ పీపుల్ పూజించుకునే దేవుడిని తిట్టి రెచ్చగొట్టడం, అలాగే
ఇతర మతాల్లో ఎవరైతే ఉన్నారో సైతాన్, ఆ సైతాన్ పేరు పెట్టుకుంటారు. హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కించపరిచి వాళ్ళకి న్యాయ సహాయం చేస్తానని చెప్పి 6093 చెప్తా ఉన్నాడు. అంటే 6093 ఇవాళ రాష్ట్రంలో ఏం చేయబోతా ఉన్నాడు అలా అన్నది నిరంతరమైన నిఘా అయితే జరుగుతాం. 4 స్టేషన్లు తిప్పారు, 5 స్టేషన్లు తిప్పారు, అక్కడ వేలు ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, అక్కడికి కేసు కట్టారు, ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అంతా ట్రాష్. ఇటువంటి పనులు చేసిన వాళ్ళని ఈ రకంగానే శిక్షిస్తారు. 4 విషయాలు తెలుసుకోవాలి కదా అందరికి. ఎక్కడెక్కడ ఎవరు ప్లాన్ చేసిన మనుషులు ఉన్నారో ఎవరో తెలుసు. 4 స్టేషన్కి వెళ్తే ప్లాన్ చేసిన మనుషులు కాకుండా మామూలు ఉన్న వాళ్ళతో కూడా దొరుకుతారు. ఇవాళ దీని వెనకాల ఖచ్చితంగా తాడేపల్లి నడుపుతుందన్నది మాకు చాలా క్లియర్ కట్గా పోలీస్ ఇంటెలిజెన్స్ తెలుస్తూ ఉంది.